సభకు సంబంధించి కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి ప్రజలందరూ కష్టాలలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోవడం వల్ల కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా వరదలో మునిగిపోయిన బాధితులను ఆదుకునే కార్యక్రమాలలో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి దీన్ని ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాహుల్ గాంధీ గారితో చర్చించి దాని మీద కొంచెం వాయిదా వేసుకోవాలని, ఏం చేయాలి, వీటిని పరిశీలించిన తర్వాత మళ్ళీ సిరిసిల్ల సమావేశం మీద మీకు తెలియజెప్తాం. స్థానికంగా మా నాయకులు చేసేది ఇక్కడ నుంచి కూడా వరద సహాయం అందించాలనుకున్నారు కొంతమంది నాయకులు. ఇప్పుడు ఇంతకుముందే మా మాణిక్ ఠాగూర్ గారు చెప్పినారు, లోకల్గా ఎక్కువ ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గ స్థాయిలోనే అత్యధికంగా మా శ్రేణులు ఈ వరద సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. తినుబండారాలు కానీ, వంట వస్తువులు కానీ, ఇతరత్ర కూడా అన్ని రకాలుగా చేస్తున్నారు. పార్టీ పరంగా ఎంత చేసినా ప్రభుత్వం పూనుకోవాలి. ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసి ఈ వరదలో నష్టపోయిన రైతులకు, ప్రజలకు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది. ఆల్రెడీ పిసిసి వైపు నుంచి బృందాలను నియమించాం, పర్యటిస్తున్నారు. సిఎల్పి గారు పోయినరు, జీవన్ రెడ్డి గారు పోయినరు, శ్రీధర్ బాబు గారు పోయినరు, పోడెం వీరయ్య గారు పోయినరు, సీతక్క గారు పోయినరు, ప్రేమ్ సాగర్ రావు గారు పోయినరు, రాజ్ ఠాకూర్ గారు పోయినరు. అందరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గత 3 రోజులుగా ప్రభుత్వం నిద్రపోయింది, భారతీయ జనతా పార్టీ లేనే లేదు. క్షేత్రస్థాయిలో వరదలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా మా పార్టీ శ్రేణులు, మా శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి భరోసా ఇచ్చి సహాయాన్ని అందించుకుంటూ సహాయక చర్యలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇంకా వాటిని ఉధృతంగా కొనసాగిస్తాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ బడేమియ చోటమియ లాగా, వాళ్ళిద్దరు గురించి ఏం మాట్లాడతాం? వాళ్ళిద్దరు ఒక్కటే. మేము గజ్వేల్లో మీటింగ్ పెట్టి కేసీఆర్ను నిలదీస్తేనే బండి సంజయ్ మన బాధపడ్డాడు, అరే గజ్వేల్లో మీటింగ్ పెడతారా, గింత న్యాయం ఉంటుందా అని. సో ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు వైఫల్యం ఉంది కదా. నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది, చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో గుజరాత్కు మీరు రికార్డులు తిరిగే చూడండి, వరదలు వచ్చినాయో లేదో 1000 కోట్లు ముందస్తుగా నిధులు మంజూరు చేసిండు, విడుదల చేసిండు మోడీ గారు. మరి తెలంగాణలో ఓట్లు కావాలంటాడు, తెలంగాణలో ప్రజలు చచ్చిపోతున్నా, వరదలు వచ్చి కొట్టుకపోతున్నా ముందస్తు ఆర్థిక సాయం వదిలేసేయండి. కనీసము పరిశీలన బృందాలు కూడా ఇప్పటి వరకు పంపించలేదు. పంపించమని బండి సంజయ్ గారు అడగలే, కిషన్ రెడ్డి గారు అడగలే. సో వీళ్లకు ప్రజల ఓట్లే కావాలి తప్ప ప్రజల ప్రాణాలు అవసరం లేదు. కేసీఆర్, నరేంద్ర మోడీ ఇద్దరు ఒకే రకమైన వ్యక్తులు, ఒకే తానులోని ముక్కలు. కాబట్టి వాళ్ళు మాట్లాడేదాన్ని తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మేము చెప్పిన కదా, రేపు అజైన్మెంట్ మోషన్, రేపు ఫస్ట్ అవర్స్లోనే అజైన్మెంట్ మోషన్ ఇస్తున్నాం, పార్లమెంట్లో ప్రస్తావిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ వరద సహాయంలో 2 ప్రభుత్వాల వైఫల్యాలను ప్రస్తావించడం ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా సహాయక చర్యలు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.